దేవుని ఉపకారంబులలోన దేనిని మరువకుమా. ఆయన చేసిన మేలులన్నీయు ఆయన చేసిన మేలులన్నీయు అనుదినము తలపోయుమా. అనుదినము తలపోయుమా. దేవుని ఉపకారంబులలోన. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. స్నేహితులారా, అనుదినము దేవుడు చేసిన మేలులను తలపోయాలి అనేది మనం విన్నాం. మరి ఎంత మటుకు దేవుడు మన జీవితాల్లో చేసిన అనేకమైన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు ఉన్నాయి. వాటిని బట్టి మనం అనుదినము ఆయన చేసిన మేలులను తలపోస్తున్నామా? ఏదో దేవుడు సహాయం చేసిన వెంటనే మరి చర్చికి వెళ్ళాలి, కృతజ్ఞత కానుక సమర్పించాలి, ఇంకా అక్కడితో ఫినిష్ కదా. అలాంటి స్వభావం కలిగి మనం ఒకవేళ ఉన్నామేమో ఒకసారి ఆలోచించుకుందాం దేవుని బిడ్డలారా. కేవలం నీవు కానుక వేసినంత మాత్రాన దేవుడు సంతోషిస్తాడనేది కాదు. కృతజ్ఞత మనసుతో నీ జీవిత కాలం అంతటిలో నీవు ముందుకు నడవాలి. అదే దేవుడు కోరుకునేది. ఎక్కడైతే నీవు ఒక సాక్షిగా నిలబడాలి అనేది దేవుని ఉద్దేశమో అక్కడ సాక్షిగా నిలబడాలి. ఆయన చేసిన మేలులను వివరించాలి. అలా చేస్తున్నావా దేవుని బిడ్డలారా? మరి ఇక్కడ అనుదినము తలపోయాలి అనింది. తలపోయడము అనంటే మన పెద్దవారు, మన అమ్మ నాన్నలు కానీ మన అమ్మమ్మ తాతలు, అలా నానమ్మ తాతలు, అలా ఎవరైనా పెద్దవారు ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆ చనిపోయిన వ్యక్తి గుణగణాలను తలంచుకుంటూ ఏడ్చేవాళ్ళు. ఎగ్జాంపుల్గా కొడుకు చనిపోయాడు అనుకోండి, నా కొడుకా నీవు ఇలా ఉండేవాడివి, నా కొడుకా నీవు నన్ను ఇలా పిలిచేవాడివి, నా కొడుకా నీవు నాకు ఇలా అన్నం పెట్టేవాడివి, నా కొడుకా నీ రూపం ఇలా ఉండేది, నీ క్రియలు ఇలా ఉండేవి, అలా తలంచుకుంటూ ఏడ్చేవాళ్ళు. అది దేవుని బిడ్డలారా, తలంచుకుంటూ మరి ముందుకు నడవాలి. దేవుని విషయంలో కూడా, దేవా నీవు నా ప్రార్థనని ఇలా విన్నావు, దేవా నా ప్రార్థనకి ఇలా జవాబిచ్చావు, దేవా నువ్వెంత గొప్ప దేవునివి, నా మొరను కాదనలేదు నువ్వు అని అలాంటి కృతజ్ఞతతో ఉండాలి. నాకు అడిగిన వెంటనే నాకు ఉద్యోగం ఇచ్చావు, అడిగిన వెంటనే నాకు వివాహం చేశావు, అడిగిన వెంటనే ఆరోగ్యం ఇచ్చావు. ఇలా తలపోసుకుంటూ ముందుకు నడవాలి దేవుని బిడ్డలారా. అనుదినము ఆయనను తలపోయాలి. మరి అలాంటి తలపోసే కృపలో దేవుడు మనల్ని అందరినీ